నమస్తే గురుగారు. నమస్కారం అండి. ఎలా ఓం శ్రీ ఉన్నారండి? గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఓకే. ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మంది క్యాన్సర్ సమస్యతో చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు క్యాన్సర్ అన్నది ఒకప్పుడు మనం ఎలా అంటే ఒక 30, 40 సంవత్సరాల క్రితం క్యాన్సర్ అంటే కోటిలో ఒకరికి, లక్షలో ఒకరికి అలా వచ్చేది. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక్కొక్క క్యాన్సర్ పర్సన్ ఉంటున్నారు. అసలు ఎందుకు ఈ క్యాన్సర్లు వస్తుందంటే అంటే వంశపారపరంగా అన్నది క్యాన్సర్ వస్తుందా? లేకపోతే మనం బయట తీసుకునే ఆహార పదార్థాల వల్ల ఏదైనా క్యాన్సర్ అన్నది ఫామ్ అవుతుందా మన బాడీలో? ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ క్యాన్సర్కు పురాతన కాలం రాజుల కాలం నుంచి క్యాన్సర్ ఉంది. హ్మ్. దాని పేరు రాచపుండు. ఆహా! రాచపుండు అనే పేరుని క్యాన్సర్గా మార్చి దాన్ని శరీరంలో ఉన్న ఒక విటమిను అవి రోజు తయారైతాయి. ఆ బయటికి వెళ్ళిపోవాలి. ఆ బయటికి వెళ్ళకపోతే ఒక గడ్డలాగా ఫామ్ అవుతుందని రకరకాలుగా చెప్తూ ఉంటారు. అది అవును. వాస్తవం. B17 విటమిను ఇట్లా చేస్తుంటారు. అయితే ఇక్కడ జనరల్గా ఏంటంటే క్యాన్సర్ అనేది జబ్బే కాదని ఎన్నో సంస్థలు ఘోషిస్తున్నాయి. హ్మ్. ఎంతోమంది దీని మీద రీసెర్చ్ చేశారు. హ్మ్. క్యాన్సర్ అనేది ఒక బూటకం అని. హ్మ్. అయితే జనరల్గా ఏంటంటే మేము మాకు గురువులు చెప్పే విధంగా అంటే మేము చెప్తున్నది కాదు ఇది. నేను గురు పారంపర వైద్యుని. హ్మ్. నేను చెప్పే మాట కాదు. మా గురువుగారు చెప్పిన మాటని నేను మీతో చెప్తున్నా. హ్మ్. ఎందుకంటే ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఉన్నది. అవును. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నాన్ క్యూరబుల్ ట్రీట్మెంట్ అని చేసింది క్యాన్సర్. హుహు. కాబట్టి మేము ఎవరికి కూడా క్యాన్సర్తో బాధపడుతుంటే బలమైన ఆహారము కొన్ని మూలికలు ఇంట్లో తయారు చేసుకో అని చెప్తాం. హుహు. అంతే అంతే మా డ్యూటీ. హుహు. కాబట్టి ఏంటంటే ఈ క్యాన్సర్ వచ్చిన స్టార్టింగ్లో ఈ 4th స్టేజీ 3rd స్టేజీ హ్మ్. అని అంటుంటారు. అవన్నీ మాకేం తెలియదు. హ్మ్. మాకేందంటే ఈ ఈ నాడీ వైద్యం కొంతమంది ఉంటారు మా దాంట్లో. హ్మ్. ఇంకొకటి ఏంటంటే శరీరతత్వాన్ని బట్టి ఇప్పుడు మేము ప్రతి ఒక్కరు కూడా అనువంశిక వైద్యులు కూడా కొంతమంది కన్సల్టెంట్లు పెట్టుకొని హ్మ్. ఆ రిపోర్ట్లు చూస్తున్నాం. వాళ్ళు ఎంతవరకు హెల్తీగా ఉన్నారు, హ్మ్. భోజనం చేస్తున్నారా, ఆ మోషన్ ఫ్రీ అవుతుందా, నడవగలుగుతున్నారా, ఆ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందని కూడా చాలామంది ఇప్పుడు మా దగ్గర వర్క్ చేస్తున్నారు. ఆహా! ఎందుకంటే ఈ రిపోర్ట్లు చూసి మాకు సలహాలు ఇచ్చేటోళ్ళు. హ్మ్. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే క్యాన్సర్ ఇప్పుడు ఎక్కడైనా కూడా క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తారు. అవును. ఎప్పుడు వెళ్తారు? శరీరంలో గడ్డలాగా కానీ లేకపోతే హ్మ్. ఆకలి జీర్ణం కాక హ్మ్. రకరకాలుగా కాళ్ళు వాసి లేకపోతే కాళ్ళకి గడ్డల్లాగా అయ్యి తిన్నా కూడా ఈ చాలా రో మంది ఈ రో వామిటింగ్స్ అయిపోయింది అంటున్నారు. ఆ, ఒకలాంటి నొప్పొస్తుంది ఉమ్, ఇంటెస్టైన్‌లో అంటున్నారు. ఉమ్. పేగంతా అంటే పట్టేస్తుంది. ఎక్కడన్నా లోపట ఏదైనా గడ్డలాగా ఉంటే అట్లా జరుగుతుంటుంది. ఈ హుహు. రొమ్ము క్యాన్సర్ అనేది ఇప్పుడు మహిళలకు చాలా మంది వస్తుంది. అవును. మల క్యాన్సర్ అని వస్తుంది. ఈ అన్ని క్యాన్సర్ రావడానికి 50% ఏంటంటే మనము రసాయనాలు వినియోగిస్తున్నాం కాబట్టి హ్మ్. కెమికల్స్. హ్మ్. ఇప్పుడు పొద్దున లేవగానే బ్రష్ చేస్తున్నాం, అది ప్లాస్టిక్. అవును. పేస్టు అది హ్మ్. కూడా కెమికలే. హ్మ్. దాని తర్వాత ఒక టీ తెప్పించుకుంటారు ఎవరైనా బయట ఉన్నోళ్ళు. ఆ అవును. ప్లాస్టిక్ కవర్లో వేడి తీసుకొని వస్తారు. హ్మ్. పుట్టిన పిల్లానికి పీక్ అని పెడతారు హ్మ్. పాల డబ్బాకు. అవును. అది ప్లాస్టికే. హ్మ్. మనం తినే ఆహారానికి ఇస్తరాంట్లని ఉన్నాయి. ఇస్తరాంట మీద ప్లాస్టిక్ కవర్ వేస్తాడు. అవును. ఇప్పుడు టిఫిన్ చేయాలంటే ప్లాస్టిక్ కవర్. అన్ని హ్మ్. ప్లాస్టిక్ మయమైపోయింది. హ్మ్. ఇంట్లో ఫ్లోర్ క్లీనరు, డిష్ వాష్ లిక్విడ్, డిష్ వాష్ పల్పు, టాయిలెట్ క్లీనరు, ప్రతి ఒక్కటి స్ప్రేలు, హ్మ్. ఇవన్నీ కెమికల్తో సంబంధం. హుహు. కాబట్టి మనిషి శరీరంలో ప్రతిరోజు ఎంతో అంతో ప్లాస్టికో కెమికలో బాడీలోకి పోతుంది. అవును. కాబట్టి ఈ క్యాన్సర్ వస్తానికి 99% అదే కారణం. అసలు క్యాన్సర్ అన్నదే రాకుండా ఉండాలి, నివారించుకోవాలి, జాగ్రత్తగా ఉండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తింటే మంచిది? మనము క్యాన్సర్ రాకుండా ఉండాలంటే కలుపు వాడకుండా పంటలు పండియాలి. హ్మ్. ఇప్పుడు కొంతమంది ఎంట్రిన్ అని ఉంటుంది, అవును. కెమికల్స్, హ్మ్. పురుగుల మోనోఫోటోస్ అని, మందులవన్నీ. ఇట్లాంటి కెమికల్స్ అవన్నీ వాడకుండా హ్మ్. మనకు ఏం చేసినట్టే కొంతమంది మహానుభావులు యూరియా సూపర్ ఫాస్ఫేట్ గుళికలు లేకుండా హ్మ్. జీవామృతం, ఘనజీవామృతం, బీజామృతంతో పంటలు పడ్డాయి. సుభాష్ పాలేకర్ గారు భారతదేశం మొత్తం చుట్టుముట్టిండు. హుహు. ఆయన భార్య క్యాన్సర్ వచ్చి చనిపోతే ఎందుకు వచ్చిందని దాని మీద రీసెర్చ్ చేసి ఈ పంటలని వ్యవస్థీకరణ మారవాలి, పురాతన కాలంలో ఏ విధంగా పండించారని మొత్తం ప్రచారం చేసిండు. హుహు. కాబట్టి ఈ విధంగా నాన్ కెమికల్ కల్టివేషన్ చేసుకొని తీసుకుంటే 100% క్యాన్సర్ రాదు. హుహు. ఇంకొకటి ఏంటంటే బయో ఎంజైమ్ సిస్టంలో ఫ్లోర్ క్లీనర్లు, డిష్ వాష్ లిక్విడ్ అన్నీ మేము ఇప్పుడు తయారు చేసి ఇస్తున్నాం పబ్లిక్కు. అవును. హెయిర్ ఆయిలు, హెయిర్ షాంపూ హ్మ్. అన్నీ, దంతమంజనం, హ్మ్. సోప్సు అన్ని రకాలుగా తయారు చేసి ఇస్తున్నాం మేము హుహు. బయో ఎంజైమ్ సిస్టంలో. హ్మ్. ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ వచ్చింది, హ్మ్. ఆ వచ్చిన వ్యక్తి ఏం చేయాలంటే నెమలిన్ నార చెట్టు అని ఉంటుంది, హ్మ్. దాని బెరడు, నల్ల తుమ్మ చెట్టు అని ఉంటుంది, దాని బెరడు, హ్మ్. గానుగ చెట్టు అని ఉంటుంది, దాని బెరడు,
తంగేడి చెట్టు అని ఉంటుంది. ఈ 4 చెట్ల బెరళ్ళు తీసుకొని సమపాల్లో 100 గ్రాములు తీసుకొని నీడలో ఎండబెట్టుకొని దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా, 2 గ్లాసుల నీళ్ళల్లో 1 గ్లాసు వరకు మరిగేటట్టు తాగాలి. ఇంకొకటి ఏంటంటే పచ్చి పసుపు దొరుకుతుంది. పచ్చి పసుపు, వేపాకులు, తులసి ఆకులు, ఈ 3 పచ్చి పసుపు 100 గ్రాములు, తులసి ఆకులు 100 గ్రాములు, వేపాకులు 100 గ్రాములు, వీటిని కచ్చా పెచ్చ దంచి బాగా నూరి దంచి దాన్ని చిన్న చిన్న గుళికలుగా తయారు చేసుకొని ఏంటంటే అవి గనుక ఉదయం 2, సాయంత్రం 2 లేదంటే డ్రై అయిన తర్వాత క్యాప్సల్లో పెట్టి గనుక మేమైతే క్యాప్సల్ ఇస్తాం. ఉదయం 2 క్యాప్సల్, నైట్ 2 క్యాప్సల్ గనుక వాడితే 100% శరీరంలో అలసట అనేది పోతుంది. అంతేగాని క్యాన్సర్కి ఎప్పుడు కూడా మనం ఏంటంటే ప్రత్యామ్నాయం. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ మీరు పోయారు, క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయింది. మీరు దాన్ని ఏం చేయాలి? ఆ క్యాన్సర్ పోగొట్టుకోవడానికి శరీర శక్తి పెరుగుతానికి మెలకువలు నేర్చుకోవాలి. మీరు ఎన్ని రోజులు మందులు వాడగలుగుతారు? కాబట్టి ఇట్లాంటిది. ఇంకొకటి ఏంటంటే మీరు క్యారెట్లు లాగానే ఎర్ర గడ్డలు ఉంటాయి, ఐడియా ఉంది మీకు? దాన్ని ఏమంటారు? స్వీట్ పొటాటోస్. దెన్సుగడ్డలు కాదు, మనకు క్యారెట్ లాగానే ఉంటుంది. అది గాజర గడ్డలు అంటారు. వాటిని గాజర గడ్డలు పొడుగుంటాయి. వాటిని ఏం చేస్తామంటే మనం చలికాలం సీజన్లు వస్తాయి, మనం అవన్నీ తీసుకొచ్చి మేము ఎండబెట్టి కట్ చేసి ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకుంటాం. అది కనుక బీట్రూట్ జ్యూస్లో 1 చెంచా తాగితే అత్యంత శక్తివంతుడిగా మారుతాడు. ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ వచ్చిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయొద్దు. కార్బోహైడ్రేట్స్ పెరిగితే క్యాన్సర్ కణాలని పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి కొర్రలు, అరికలు, సామలు, ఊదలు, అంటు కొర్రలు, జొన్న అన్నము, సద్ద రొట్టె, జొన్న రొట్టె, అన్ని కొర్రల జావ ఇలాంటివి తీసుకోవాలి. ఇప్పుడు మసాలా ఐటమ్స్ అని లేదంటే ఇప్పుడు కారాలు ఎక్కువ వేస్తూ ఉంటారు కొంతమంది, స్పైసీగానే తినాలి అంటుంటారు. సో అలాంటివి తినొచ్చు అంటారా? అంటే మామూలుగా తగ్గియాలి, మామూలు వ్యక్తిలాగా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే సిట్రిక్ యాసిడ్ ఉన్న ఫ్రూట్స్, నిమ్మకాయ ఉదయం 1 నిమ్మకాయ, సాయంత్రం నిమ్మకాయ నీళ్ళలో పిండుకొని తాగాలి. బత్తాయి ఫ్రూట్స్ తీసుకోవాలి, కమలా పండ్లు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పైనాపిల్ ఉంటుంది. వేడి నీళ్ళల్లో పైనాపిల్ కలుపుకొని, అంటే పైనాపిల్ని ఇంత ముద్దలాగా చేయాలి. చేసి వేడి నీళ్ళలో 1 గ్లాస్ వేడి నీళ్ళలో పైనాపిల్ 5-6 చెంచాలు వేసి కలిపి తాపాలి. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకొని భోజనం బంద్ చేసి, చాలా మంది మా దగ్గర క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాల కింద కనుక నేను చెప్పిన మూలికలు వాడి 100% ఇప్పుడు సజీవంగా మంచి ఆరోగ్యవంతులుగా అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏంటంటే మనం ఏదో జరిగిపోయిందని, నువ్వు క్యాన్సర్ ట్రీట్మెంట్ అని మేము ఎక్కడ ట్రీట్మెంట్ చేయట్లేము. ఈ వీడియో చూసే వాళ్ళకు ఒక చిన్న హెచ్చరిక. ఎందుకంటే ఇప్పుడు భారత రాజ్యాంగం అని మనకు ఒకటి ఉంది, మేము క్యాన్సర్కు ట్రీట్మెంట్ చేస్తామని ఎక్కడ చెప్పట్లేము. అనేక గ్రంథాలలో ఉన్న వాటిని మేము మీకు తెలియపరుస్తున్నాము, మీరు ఇంట్లోనే తయారు చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్సర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా చేయాలి, ఇప్పుడు లేని వాళ్ళు కూడా రాకుండా ఉండడానికి మీరు చెప్పినట్టు కూడా తాగడం ఇలాంటివి చేయొచ్చు. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు? ఎలాంటి ప్రాబ్లం లేదు, మామూలు వ్యక్తులు కూడా తీసుకోవచ్చు. ఇంకా క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఇలాంటివి తీసుకుంటే ఇలాంటి ఔషధంగా చేసుకోవచ్చు. మనము ఇలాంటివి తాగడం వల్ల పెరగకుండా ఉంటుంది, ఇంటర్నల్గా కొంచెం క్యూర్ అవుతుంది అంటే మంచి యాక్టివ్గా హెల్తీగా ఉంటాడు మనిషి అట్లా అన్నమాట. సో దానికి తగ్గట్టు కొంచెం వ్యాయామం చేసుకుంటూ తప్పకుండా ఫ్రూట్స్ తింటే చాలా మంచి ఫ్రూట్స్, బలమైన ఫ్రూట్స్ తింటే ఎప్పటికైనా కూడా శరీర తత్వాన్ని పెంచే మార్గాన్ని ఎన్నుకోవాలి. మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి, మంచి డ్రై ఫ్రూట్ తీసుకోవాలి. మనం ఏంటంటే సహజ పద్ధతిలో పండించిన పండ్లను తీసుకోవాలి, సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ప్రతి మనిషి 8 గంటలు నిద్రపోవాలి వితౌట్ యోగా క్యాండిడేట్. యోగా చేసే క్యాండిడేట్ ధ్యానం చేయగలిగితే 30 మినిట్స్ ధ్యానం చేస్తే ఒక 5 గంటలు పడుకున్నంత. ఇవన్నీ నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనము 1 గ్లాస్తో నీళ్ళు తాగకుండా ఒక చేయితో అన్నం తింటుంటాం, తప్పు. మనం భోజనం చేయాలన్నా లేదా ఏదైనా తీసుకోవాలంటే ఒక అర్ధ గంట ముందు మొత్తం మానేయాలి. అది అన్నం తిన్న తర్వాత అర్ధ గంట తర్వాత నీళ్ళు తాగాలి. నేనైతే 1 అవర్ గ్యాప్ ఇస్తా. కాబట్టి ఏంటంటే మనము శరీర తత్వాన్ని ఎట్లా పెంచుకోవాలి, నీటి వినియోగం నేర్చుకోవాలి. మనం ఇంతో అంతో చాలా మంది ఫామ్ హౌస్లను కడుతున్నారు. నాన్ కెమికల్ కల్టివేషన్ ఎన్నో పుస్తక రూపాలు ఉన్నాయి. సుభాష్ పాలేకర్ గారి పుస్తకాలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి.
కాబట్టి అవన్నిటితో పంటలు పండించుకోవాలి. కూరగాయలు కూడా ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎప్పటికైనా మనం ఏ కూరగాయలు తీసుకోవాలంటే గింజలు ఇట్లా ఇట్లా రోడ్డు మీద సలితే ఇట్లా ఏదన్నా భూమి మీద సలితే మొలకలు రావాలి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే జర్మినేషన్ లేని పంటలు పండిస్తారు. అంటే ఇప్పుడు బీరకాయలు ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఇప్పుడు మీరు ఇంట్లో బీరకాయ కూర వంతారు, ఆ గింజలు తీసి పక్కకు పెట్టి ఎండబెట్టి భూమిలో పెట్టండి రాదు, మళ్ళీ ఎప్పటికప్పుడు కొనుక్కోవాలి. కాబట్టి ఏంటంటే ఇది విరుద్ధ, అంటే మనకు ఆహారం విరుద్ధం అయిపోయింది, ఆరోగ్యం విరుద్ధం అయిపోయింది. ఈరోజు పర్యావరణం లేకుండా బయట విపరీతమైన ఎండలు, దానికి కాలాలు అనుకూలం లేవు. వర్షాలు పడాలంటే తుఫాన్ రావాల్సిందే. అంటే సరి అయిన వేలో వాతావరణం కూడా మనం పోగొట్టుకున్నాము. కూరగాయల మార్కెట్ పోతాం, ప్లాస్టిక్ బ్యాగులు, నేనైతే చేయి సంచి తీసుకుని పోతా, టమాటాలు తీసుకుని అందులో పోసుకుంటా, దొండకాయ తీసుకుని అందులో పోసుకుంటా, బెండకాయ తీసుకుని అందులో పోసుకుంటా. ఒక్కొక్క ఆయన సపరేట్ కవర్, కనీసం ఆ కూరగాయలు ఇంటికి పోయి కూడా సపరేట్ చేసే వైపు ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకొని మనం ఈ భారతదేశంలో ఈ భరతమాత మనం జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా ఈ భూమి మీదనే మనం అడుగుపెట్టింది. కనీసం ఈ భూతల్లి కోసం మనం ఏదో ఒకటి సేవ చేయాలి. రకరకాల ప్లాస్టిక్ కవర్లు రోడ్ల మీద చెత్త పడేసి ఎంతోమంది మహానుభావులు ప్లాస్టిక్ వాడొద్దు అని నెత్తి నోరు కొట్టుకుంటున్నా కూడా ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళు జీవించున్నంత కోసమే వీళ్ళే ఆలోచిస్తారు. వీళ్ళ పిల్లలు, ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? నీటి వినియోగం కూడా మంచిగా ఉండాలి, తక్కువ వాడుకోవాలి. ఒక్కొక్కటి స్నానం చేసి 10 బిందెలు పోసుకుంటా ఉంటారట. ఒక ఆయన అంటుండు 9-10 బకెట్లు అయితే నాకు స్నానానికి సరిపోతుంది మన ఒక రోజు ఒక సంభాషణలో. అంటే నీటి వినియోగం కూడా తగ్గియాలి. మనకు ఏంటంటే రకరకాలుగా మంచి నీటిని ఇప్పుడు జాగ్రత్తమైన జీవితాన్ని గడపాలి. కాబట్టి ఇతరులకు హాని కలిగే విధంగా ఉండకుండా కెమికల్ లేని సమాజాన్ని నిర్మించడానికి కొంత ప్రయత్నం చేయాలి. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మన జీవన విధాన్ని మనం మార్చుకోవాలి. మనకేమైనా అయితే ఇప్పుడు మాలాంటి చెప్పేటోళ్ళని ఇని వాళ్ళు తయారు చేసుకోవాలి. ఎవరి మీద బదనాం వేయద్దు. ఇప్పుడు వాళ్ళకు ఏంటంటే ఒక శాస్త్రం ఉందమ్మా వెనక, పిలిచి తలగా కొరిగే కథ చేయొద్దట. అంటే మనకి పని లేక ఇప్పుడు పిల్లి తలకాయ కొరగొద్దని ఒక శాస్త్రం, పిలిచి తలకాయ కొరగొద్దని. అంటే వాస్తవంగా తన పని తనం చేసుకోవాలి, ఇతరుల మీద దుమ్మెత్తిపోయొద్దు. నీకు చేతనైతేనేమో చేయాలి, లేకపోతే ఇప్పుడు ఒక చెట్టు ఉందమ్మా, నీ చేతనైతే నీళ్ళు పోయి, లేకపోతే గింత ఏమైనా ఎరువేయి, లేకపోతే దాన్ని చుట్టూ ఏమైనా కంచె పెట్టు. కానీ ఏంటంటే నువ్వే పోయే బండి మీద పోయే దాన్ని గుద్ది తీసి అవతల పడేయద్దు. కాబట్టి నేనేమంటున్నానంటే భారతదేశంలో ఈ పుట్టుక ఈ భరత మాతకు ఒక మేలుకొల్పు కావాలనేది చాలామంది గురువులు. మనం చేసే పని విధానము 10 మందికి నచ్చాలి, 10 మందికి ఉపయోగకారిగా ఉండాలి. చాలామంది నా వీడియోలు చూసేది ఏమంటారంటే మీరేందండి మందులు తయారు చేసుకోమని చెప్తారు, ఏంది మీరు ఇట్లా చేయడం పద్ధతి కాదుగా, ఒక వైద్యులు అంటారు. కానీ మా గురువు గారు అనేది చెర్ల బర్రెలు తోలి కొమ్ముల బేరం పెట్టొద్దురా అనేది. బర్రెలని మార్కెట్లో అమ్ముకోవాలి బిడ్డ. కాబట్టి మనకు ఇట్లాంటిది ఏంటంటే అన్ని పెద్దలు చెప్పిన మాటలు. కాబట్టి నేను చేసే విధానాన్ని ఇప్పుడు మా అంటే ప్రతి మనిషి 100 సంవత్సరాలకే బ్రతికేది, 80 90 ఆ సూర్యబాబు సహకరిస్తే 30-40. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మా గురువు చెప్పేది మనది ఒక శాసనం లాగా ఉండాలి బిడ్డ. మనం చెప్పిన కొన్ని వేదాలు, కొన్ని అన్ని రకాల ఔషధాలు మార్కెట్లో ఎప్పుడు కంటిన్యూ ఉండాలి బిడ్డ అనేది. అందుకనే నేను అన్ని రకాల ఔషధాలు తయారు చేసుకొని చెప్తా. దయచేసి ఈ వీడియో చూసేటోళ్ళకు ఇంకొకసారి హెచ్చరిక ఏంటంటే మేము క్యాన్సర్కి ఎలాంటి ట్రీట్మెంట్ చేయట్లేదు. భారత రాజ్యాంగానికి అనుకూలంగా నేను గ్రంథాలు ఉన్నాయి, మా గురువులు చెప్పిన వాటినే చెప్తున్నా, ఇవి మీరు ఇంట్లో తయారు చేసుకోండి. అట్లా చాలా చక్కగా చెప్పారండి గురుగారు, ధన్యవాదాలు. సో చూసారు కదా వ్యూవర్స్, మీలో ఎవరైనా క్యాన్సర్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి అంటున్నారు, సమస్యలతో బాధపడుతున్నారు, అలాంటి వాళ్ళు టైంకి నిద్రపోండి, కారం ఇలాంటివి లేదంటే మసాలా ఇలాంటివి ఏం తినకుండా ఉండండి. మంచి చక్కటి ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటే కొంచెం బాగుంటుందండి, చలవ చేస్తుంది. కాబట్టి కరెక్ట్గా యోగా లేదంటే ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసుకుంటే ఇంకా మంచిదండి. గురువుగారు సెపరేట్ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది మీకు. థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.